ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలును మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించి రైతులకు పట్టి ధర ఎంత వస్తుందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని అన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు హరీష్ రావు. అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు, కానీ బోనస్ బోగస్ అయిందని, అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని హరీష్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజేమో అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు, పత్తికి కూడా 500 బోనస్ అని చెప్పారు. కానీ ఈరోజు బోనస్ మాట బోగస్ అయిపోయింది. కనీసం మద్దతు ధర కూడా రావడం లేదు. మార్కెట్ యార్డ్ లో ఇప్పటిదాకా మార్కెట్ సెక్రటరీ గారిని కలిస్తే ఆయన ఇచ్చిన పేపర్లోనే ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఈ మార్కెట్ లో మద్దతు ధర రాలేదు. మార్కెట్ సెక్రటరీ గారు ఇచ్చిన పేపర్ ఇది, నేనేమి తేలేదు ఈ పేపరు. ఇప్పటి వరకు యావరేజ్ గా 6,500